నేను ఇప్పటికి ఇండియా వచ్చి 2.5 years అయింది. అందరినీ మిస్ అవుతున్నా. ఎస్పెషల్‌గా మా తమ్ముడిని అయితే బాగా మిస్ అవుతున్నాను. చాలా రోజుల తర్వాత అందరిని కలిసా. సెల్ఫ్ గిఫ్ట్ బాడీ బ్యాగ్. ఇంకా చిన్న క్యూట్ బ్యాగ్స్ లేవు. ట్రెడిషనల్ వేర్‌లకి చాలా బాగుంటది. భలే ఉంది కదా! చాలా క్యూట్‌గా. మోస్ట్లీ మనం కావాలి అనుకున్న వాళ్ళందరికీ మనకి ఏమి ఇష్టమో తెలుస్తుంది కదా. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో అన్బాక్సింగ్ చూపిస్తాను. నా బర్త్డేకి వచ్చిన స్టఫ్ అంతా అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కెనీడియన్ పిట్ట. సో ఫస్ట్ ఏంటో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే చెర్రీ చిన్న గిఫ్ట్ ఓపెన్ చేద్దాము. చెర్రీ అయితే ఒక 1 week నుంచి ఫుల్ ఎక్సైట్ అయింది అనమాట. అక్క బర్త్డే అని చెప్పి. ఇది ఆల్మోస్ట్ 2 hours కూర్చొని చేసింది ఇంకా. హ్యాండ్ బ్యాగ్ హ్యాపీ బర్త్డే అని రాసింది ఇక్కడ. ఇక్కడేమో ఓపెన్ ద బ్యాగ్. నేను ఆల్రెడీ చూస్తాను నిన్న నైట్, ఎందుకంటే నేను నిన్నే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో తీసి అంత అసలు ఓపిక లేదు, చాలా టైర్డ్ అయిపోయాను. సో ఓకే, మళ్ళీ ఏమంటారు చూసేద్దాంలే, పాప అయితే అంత కష్టపడింది కదా. అండ్ నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉండింది ఏం చేసింది అని చెప్పి. సో ఇందులో అయితే ఒక బ్రాస్లెట్ పెట్టింది. ఇట్లా ఇది రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ తో చేసింది అనమాట. అదే చేసింది, ఎందుకంటే దానికి వచ్చు. నాకు తెలిసినంత వరకు అదే చేసి ఉంటుంది ఫర్ షూర్. సో ఒక గ్రీటింగ్ కార్డ్ అనమాట. ఇంకొకటేమో హ్యాపీ బర్త్డే అక్క అని రాసింది. దీని మీద ఒక ఫ్లవర్ వేసింది, అలానే ఒక స్టిక్కర్. సో ఈ స్టఫ్ వచ్చేసరికి బ్యాగ్లో పెట్టింది. అండ్ ఇలా ఒక క్యూట్ బాక్స్ చేసింది అనమాట. దానికి ఎంత క్రియేటివిటీ అంటే అమ్మో, చిన్న పిల్ల కానీ దీన్ని హెదర్నియా ఏదో అంటారు, కార్టూన్. దానికి చాలా ఇష్టం. నేను మర్చిపోయాను కానీ ఆ కార్టూన్ బొమ్మ వేసింది. కరోమి. యా, కరోమి. సో చైన్ పెట్టింది. ఇప్పుడు జ్యువెలరీ బాక్సెస్ ఇట్లా గిఫ్ట్ చేసినా, లేదా మనం బయట ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అట్లా లైక్ నార్మల్గా ఎక్కడైనా కూడా ఆర్డర్ చేస్తే ఇట్లా స్మూత్ ప్యాకింగ్ పెట్టి దాంట్లో జ్యువెలరీ పెడతా చూడు, సేమ్ అసలు చిన్న పిల్ల కానీ అమ్మా. ఇప్పుడు కిడ్స్కి మనం ఏం చెప్పలేము. హలో కిట్టి అని చెప్పేసి ఇక్కడ రాసింది. అండ్ మా బుడ్డదాను అనమాట ఈ స్టఫ్. థ్యాంక్ యూ చెర్రీ పాప, ఐ లవ్ యూ సో మచ్. సో ఇదేమో జ్యోతి అక్క వాళ్ళు ఇచ్చారు. మై ఫేవరెట్ కపుల్ జ్యోతి అక్క అండ్ నవీన్ గారు ఇచ్చారు అనమాట. సో వాచ్ ఏమంటారు, ఆఫీస్కి వెళ్తున్నా కదా, సో ఎప్పుడు ఒకటే బోరింగ్ వాచ్ కన్నా ఇప్పుడు నాకు ఇంకొక వాచ్ ఇచ్చింది. అండ్ బాగుంది కూడా, గ్రీన్ కలర్. ఐ గెస్ 1 or 2, 3 or 4 ఇవి తీయాలి. తీస్తా. బాగుంది కదా. చెది అంటే అక్క వాళ్ళ మధు అక్క వాళ్ళ నుంచి ఇంకా గిఫ్ట్స్ కూడా వచ్చాను కదా. సో ఇషాంత్ అండ్ చెరి. సో ఇషాంత్ ఏమో ఇది ఇచ్చినట్టు, చెరి ఏమో అది ఇచ్చినట్టు. బట్ ఓవరాల్గా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఇందులో ఇంకొకటి ఏమో బ్యాగ్ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. పట్టుకోవడం ఇక్కడ కూడా చూడు, ఇట్లా లేయర్ కింద వచ్చింది. కిందేమో ఇట్లా పెద్ద పర్ల్స్ వచ్చాయి. ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా బాగుంటుంది. సో ఇది కూడా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళు ఇచ్చారు. ఇంకో అక్క వాళ్ళేమో గిఫ్ట్ కూపన్
వెంకట్ అండ్ అనిల్ లాక్కోవాలి. క్యాష్ ఇచ్చారనమాట. హ్యాపీ బర్త్డే. సో ఇది వాళ్ళది వాళ్ళది వచ్చింది. తర్వాత ఇది అను బైక్. బాడీ బ్యాగ్. యాక్చువల్‌గా నా దగ్గర అన్ని బ్యాగ్స్ ఆల్మోస్ట్ నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది బ్యాగ్స్. నాకు తెలిసినంత వరకు 10-12 ఉంటాయి అనుకుంటా. కానీ ఇట్లా బాడీ బ్యాగ్ లేదనమాట. సో నేను ఎతుకుతున్నా. సర్లే ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ అందుకే తీసుకుంటా చేస్తా. నాకు ఎందుకో తెలియదు గైస్ అసలు పిచ్చి బ్యాగ్స్ అంటే ఎంత పిచ్చి అంటే మామూలుగా కాదు. సో బాడీ బ్యాగ్. థ్యాంక్ యూ పాపా. హార్ట్స్. అండ్ దీనికి ఒక చిన్న బ్యాగ్ కూడా ఇచ్చారు. వ్యాలిడ్. వాలెట్. యా చిన్న వాలెట్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది. సో వన్ మోర్ నా బ్యాగ్ లిస్ట్ లోకి ఇంకొకటి యాడ్ అయ్యింది. మర్చిపోయింది ఇందాక అక్క వాళ్ళది కూడా పర్ల్ బ్యాగ్ కదా, సో దాన్ని యాడ్ అయ్యాయి. ఇది అవి దేవిక వాళ్ళు ఇచ్చారనమాట. హెయిర్ I guess hair. This is some నైస్. గ్లౌస్ కూడా ఇచ్చాడు. గ్లౌజ్ ఒకటి. వావ్ థ్యాంక్ యూ. హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు బాగా యూజ్. ఇంకా ఇది వచ్చేసరికి మా తమ్ముడు సాయిట్ ఇచ్చాడు. మోస్ట్లీ మన ప్రీవియస్ వీడియోస్ లో ఫుల్ లెంత్ వీడియోస్ లేదా ప్రతి వీడియోలో వాడు ఉంటాడు. సో వాడే హ్యాపీ బర్త్డే. ఇది హీలియం బెలూన్. సో మనం వదిలేసిన వెళ్ళిపోయింది అనమాట. ఇంకొకటి ఫ్లవర్స్. వాడు ఏ అకేషన్ ఉన్నా ఖచ్చితంగా బొకే తీసుకొస్తాడు. వాడికి అదేం సెంటిమెంట్ నాకు తెలియదు కానీ బట్ నాకు బాగా అనిపిస్తుంది వాడు ఇట్లా. అంటే ఇవి చాలా రోజులు ఉంటాయి. మరి మీకు ఒకటి చూపిస్తా. వీటికి మ్యాథ్ ఇస్తాడనమాట. ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఫీడ్. సో ఇవేం చేయాలంటే మనం ఎప్పుడైతే వాటర్ లో పెట్టి ఈ పౌడర్ కట్ చేసి అందులో వేసేసి ఇట్లా కొన్ని రోజులు ఉంచితే ఆల్మోస్ట్ ఒక 1 month to 1.5 months ఈ ఫ్లవర్స్ ఇంతే ఉంటాయి. అలా తిన్నారు కదా. వాళ్ళైతే మొక్క ఇచ్చారు. అండ్ సూజీకి నేనేంటి అని బాగా తెలుసు. ఎందుకంటే నాకు మొక్కలంటే పిచ్చి అనమాట. సో నేను చూడంగానే ఫుల్ షాక్ అయ్యా. అండ్ నా దగ్గర ఉన్న మొక్కల్లో ఈ మొక్క లేదు. వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఇంటికి. సో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇవి డెకరేషన్ లో వాడతారు మనకి ఇండియాలో, గుర్తుందా మీకు? సో యా పెళ్లి డెకరేషన్ లైక్ ఎక్కువ డెకార్ లో వాడతారు. ఇది అన్నమాట. ఇది ఇండోర్ ప్లాంట్. సో మంచిగా మన వింటర్స్ లో కూడా బతికిద్ది. అదొకటి. అండ్ ఈ గెస్ట్ బాక్స్ వచ్చేసరికి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇచ్చారు అనమాట. సో ఇందులో 2 పర్ఫ్యూమ్స్, ఒక బాడీ లోషన్ వచ్చింది గెస్ట్ ని. బాగుంది, చాలా బాగుంది. నాకు ఫుల్ ఫ్రేగ్రెన్స్ ఉంటే నచ్చదు, లైట్గా ఉండాలి. సో చాలా లైట్గా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. దీనికన్నా ఇది చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ బాడీ లోషన్ బాగుంది. Wow, చాలా బాగుంది. అండ్ ఇది మా నిక్కి పాప ఇచ్చింది అన్నమాట. టమ్లర్. నేను యాక్చువల్గా కొనుక్కుందాం అనుకుంటున్నాను తెలుసా. అండ్ దీనికి స్టాక్ అని ఇచ్చాడు. ఓ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. స్టాక్ క్లీన్ చేసుకోవడానికి. వావ్ 2 స్టాక్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ నిక్కి పాప. అంతే కదా. మర్చిపోయా.
Now it's my turn. ఈ బ్యాగ్ నేనే కొనుక్కున్నా గైస్, సెల్ఫ్ గిఫ్ట్. అయన్నొద్దు, పాయింట్కి రా. నాకు చెప్పగా బ్యాగ్ ఇచ్చాను. ఎంత బిజీగా ఉన్నానంటే పొద్దున్నే లేచి ఎర్లీగానే లైక్ 9 లోపే టెంపుల్స్ కానీ వెళ్ళేసి వద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ 8 తర్వాత ఓపెన్ చేస్తారన్నమాట, 8, 9 ఆ టైంకి. సాయిబాబా గుడి, అమ్మవారి తల్లి గుడి అండ్ శివాలయం 3 ఒక దగ్గరగానే ఉండేమంట. జస్ట్ ఒక 2-3 minutes డ్రైవ్ లోని. సో ఆ 3 టెంపుల్స్ కవర్ చేసుకున్నాక 10:30 అట్లా అయిపోయింది. 1 hour బ్రేక్ పెట్టుకున్నాం మార్నింగ్. తర్వాత ఇంకా వచ్చేసి వర్క్ చేసుకున్నాం అనమాట. మధ్యలో లంచ్ బ్రేక్ లేదేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. డెకోర్ అప్పటికి చేస్తారు, నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. కాకపోతే అది బరువుకి అక్కడ సపోర్టింగ్ ఏం లేదనమాట. అండ్ హోల్స్ పెడితే చక్క కదా, అది హోల్ పడిపోతుంది. మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం వాల్ అంతా కూడా హోల్స్ అయిపోయినాయి. సో ఎందుకు అంటే వాళ్ళేం అన్నారు ఓనర్స్ బేసిక్ గా, బట్ స్టిల్ మన ఇల్లు అయినా మనం అట్లా హోల్స్ పెట్టుకోం కదా, ఎందుకని చెప్పేసి ఇంక లైట్ తీసుకుని ఓన్లీ 2 side ప్లాస్టిక్ తో అతికించడానికి ట్రై చేశాను. బట్ అది స్టిల్ పడిపోతానే ఉంది. గ్లాస్ ఇదిగో పడిపోయింది, మొత్తం మార్చ్ అంతా పడిపోయింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అందరినీ కలిసా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరినీ కలిసి అందరూ కూర్చొని మాట్లాడుకుని అలా నాకైతే చాలా మంచిగా టైం స్పెండ్ చేసాను అనిపించింది బర్త్డే రోజు. సో బ్యాగ్ కూడా చూపిస్తే లోపల. సో ఇది నేను తీసుకున్నాను. నా దగ్గర ఇంకా చిన్న క్యూట్ బ్యాగ్స్ లేవు అండ్ ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. అండ్ నా బర్త్డే అవుట్ఫిట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాం ఈ కలర్. సో దీనికి రింగ్ బ్యాగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇచ్చారు, రింగ్ బ్యాగ్ లో కూడా వేసుకోవచ్చు ఆర్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదా, ఇది నాది. సో ఈ బర్త్డేకి నా బ్యాగ్ కలెక్షన్ 3 bags. సో అంతే గైస్, ఇంకేం లేదు. సైనింగ్ ఆఫ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ అప్పుడు మర్చిపోయా, అసలు యాక్చువల్గా ఈ బర్త్డేకి నేను ఇండియాలో ఉండాలని చెప్పి ఎంత ప్లాన్ చేసుకున్నానంటే చాలా అంటే చాలా ప్లాన్ చేసుకున్నా. నేను ఇప్పటికీ ఇండియా వచ్చి 2.5 years అయింది. ఇక అగ్రి మా మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, బట్ స్టిల్ నేను వెళ్ళింది వేరు, వాళ్ళు వచ్చింది వేరు కదా. సో నేను ఇప్పటికి ఇండియాకి వెళ్ళదు అండ్ అందరినీ మిస్ అవుతున్నా. ఎస్పెషల్గా మా తమ్ముళ్ళని అయితే బాగా మిస్ అవుతున్నాను. సో ఏం చేస్తామంటే అదొక్కటే లిటిల్ డిసప్పాయింట్ అనిపించింది. ఉండుంటే బాగుండేది, చాలా ప్లాన్ చేసుకున్నా కదా ఇయర్ ఉండాలి అని చెప్పేసి అని. బట్ దట్ సో నెక్స్ట్ ఇయర్ అన్నా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం, వెళ్ళాలి. అంతే గైస్, ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి నాకు, ఓకేనా? ఇదిగో నా హెయిర్ కలర్ కూడా సెట్ చేసేసుకున్నా, బాగుంది అనుకుంటున్నప్పుడు. ఏదో వచ్చింది, ఏం చేస్తాం అలాంటి అన్ని ఇంకా డేట్ చేయకూడదు అని తెలిసింది. మన నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. ఈ వ్లాగ్ త్వరగా పోస్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దట్స్ ఇట్ గైస్, సీ యూ, బై బై, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్.